నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫార్ములా ఈ రోజుతో రాష్ట్రానికి వచ్చిందేమీ లేదు. బిజినెస్ రూల్స్ కి భిన్నంగా ఒప్పందాలు జరిగాయన్న భట్టి. నంద్యాల జిల్లాలో 7 స్థానాలు టీడీపీ జనసేనవే. తిరుగులేని మెజార్టీతో గెలవబోతున్నామన్న చంద్రబాబు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు. ఖమ్మం సీటు గెలవాల్సిందేనన్న కేటీఆర్. తాడేపల్లి కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మావతి. వైరల్ వీడియోపై వివరణ కోరిన జగన్. సోహెల్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు. ఈ నెల 17న పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశం. గుంటూరు కారం టికెట్ ధర పెంపుకు అనుమతి. సింగిల్ స్క్రీన్లలో 65, మల్టీప్లెక్స్లలో 100 పెంపు. ఈ రేస్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఫార్ములా ఈ రేస్ పై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రేస్ టికెట్లు అమ్ముకుని ఒక కంపెనీ లబ్ధి పొందిందన్నారు. రేస్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమీ లేదన్నారు. తమ ప్రభుత్వం ప్రతి పైసాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందన్నారు. లోపాలను సరిచేసే పని ప్రారంభించామన్నారు. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. వాటిని చూస్తే సరే ఇదేంటో నిజమే అనుకొని లోతులోకి వెళ్ళాం. ఫార్ములా ఈ రేస్ ప్రజలందరికీ తెలియాలి. ట్రై పార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి దాన్ని తీసుకొని వచ్చి ఈడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. సరే అది ఎవరిదో దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం. వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారులు మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్ లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ. రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంటే రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జలసౌధలోని ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. అధికారులు సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అన్ని ఫైల్స్ రికార్డుల్ని పరిశీలిస్తున్నారు.
అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలోనూ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, కన్నేపల్లి పంప్ హౌజ్లకు సంబంధించిన కార్యాలయాల్లో విలువైన పత్రాలు పరిశీలిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేపట్టిన పనులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. మరోవైపు హైకోర్టు సీజేకి ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డ జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని ప్రభుత్వం కోరింది. రైట్, మేడిగడ్డ నుంచి హైదరాబాద్కు కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీంతో జలసౌధలోని ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి విజిలెన్స్ అధికారులు జలసౌధలో ఉదయం నుంచి కూడా విస్తృతంగా సోదాలు అయితే కొనసాగించారు. ఏదైతే గతంలో మనం చూసుకున్నట్టయితే పశువర్ధక సంబంధిత శాఖ, విద్యాశాఖల్లో ఎలా అయితే ఫైళ్లు మాయమైపోయాయో ఆ విధంగా ఈ శాఖకు సంబంధించి కూడా అధికారులు ఫైళ్లను, డాక్యుమెంట్స్ మళ్లిస్తారన్న అనుకోవడంతో ఈ రోజు విజిలెన్స్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే ముమ్మరంగా అయితే సోదాలు కొనసాగించారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2 గంటల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 బృందాలు ఏకకాలంలో సోదాలు అయితే కొనసాగించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి విలువైన కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా సోదాలు అయితే కొనసాగించారు. మొత్తం మీద ఇరిగేషన్ శాఖ ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించి నాణ్యత లోపంలో పిల్లర్లు ఏవైతే ఉన్నాయో 4-5 పిల్లర్లు కుంగుబాటుకు సంబంధించి పూర్తి నివేదిక ఇప్పటికే మంత్రుల శాఖ కూడా అక్కడ పర్యటించి మొత్తం కూడా నివేదిక ఇవ్వాల్సిందిగా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఓవరాల్ గా మేడిగడ్డ ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవకతవకల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగించాల్సి చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి బృందం కూడా ప్రభుత్వం ఏదైతే ఆయా శాఖల అధికారులు అయితే అలర్ట్ అయ్యేలాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఈ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృత స్థాయిలో జలసౌధ ఆఫీస్ ఏదైతే ఉందో అందులో ఈఎంసీ మురళీధర్ రావు అలాగే నల్ల వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరిని కూడా విచారించడం జరిగింది. మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జలసౌధలు అయితే కాసేపటి క్రితమే సోదాలు అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. సుమిత్ర, అలాగే సిట్టింగ్ జడ్జి గురించి కూడా ప్రభుత్వం లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఉషా, ప్రస్తుతం గత ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్ట్ లో భారీగా అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అన్న కోణంలోని సిట్టింగ్ జడ్జిని నియమించి అప్పుడు కూడా అడగడం జరిగింది. ప్రస్తుతం అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలి. అందులో నిధులకు సంబంధించి కావచ్చు, అవకతవకలకు సంబంధించి కావచ్చు, నాణ్యత లోపాలకి సంబంధించి కావచ్చు, మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఉషా ఫర్ ద అప్డేట్స్.
వచ్చే ఎన్నికల్లో నంద్యాలలో తిరుగులేని మెజార్టీతో గెలుస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నంద్యాల కదలిరా సభలో పాల్గొన్న ఆయన ఆలగడ్డ సభను చూసి తాడేపల్లి పిల్లి భయపడుతోందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందన్నారు. జగన్ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా 7కు 7 మనమే గెలుస్తున్నాం. ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి వణికిపోతా ఉంది. మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం. మీ దగ్గరకు వచ్చాడా? ముద్దులు పెట్టాడా? ఒక్కసారి అన్నాడా? మురిసిపోయారా? మీరందరూ ఓటేశారా లేదా? ఇప్పుడు అందరూ నెత్తిన చేయి పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అధికారం వచ్చి అందరం ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు. మీరే చూడండి. రాబోయేది తెలుగుదేశం పార్టీని, మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీని. ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ తిరుగులేని మెజారిటీతో టీడీపీ అధినేత చంద్రబాబుపై అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లు దొంగ ఓట్లతో కుప్పంలో గెలిచారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కుప్పంలో ఓడిపోతారని అన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అన్న అంబటి ఈజీకి ఫిర్యాదు చేసి వైసీపీని బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వైసీపీనే గెలుస్తుందన్నారు. మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఇక నయ్యం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళు కూడా ఎమ్మటి పెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే 100కి 100 మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు కుప్పంలో ఏంటి పరిస్థితి? ఇప్పుడు గెలిచిన ప్రతిసారి కూడా కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే గెలిచినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు. ఇవాళ దొంగ ఓట్లని తీసేసే కార్యక్రమం వచ్చింది. ఫిర్యాదులు వెళ్తున్నాయి. పర్ఫెక్ట్ గా జరిగితే అవుట్. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకి తెలుస్తుంది, తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ పొత్తులు వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు, ఎవరి పార్టీ వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఈయన వెళ్ళిపోయాడు. ఆయన అన్నమాట నాకు అర్థం కాల. బహుశా గుర్తింపు లేని రాజకీయ పార్టీ కదా ఏది పవన్ కళ్యాణ్ గారి జనసేనకు, దానికి గుర్తింపు లేదు, దానికి ఇంటర్వ్యూ దొరకదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెంచగా వెళ్ళాడు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకయ్యా మళ్ళీ నీ గ్లాసు గుర్తు ఆ సైకిల్తోనే పోటీ చేయలేదు, ఎందుకు వచ్చింది కూడా ఇదంతా విలీనం చేసాయి, కొట్టాయి దెబ్బ ఏమైంది? కొద్దిగా క్యాష్ కొద్దిగా ఎక్కువ అడుగు సరిపోద్ది, ఏముంది దానిలో మేము విలీనం చేస్తామండి, సైకిల్ గుర్తు మీద మేము పోటీ చేస్తాం, కాస్త కొద్దిగా ఇంకొద్దిగా ప్యాకేజీ పెంచండి అని అడుగు. ఆయన కూడా రెడీగా ఉన్నాడు. పాప సొమ్ము సంపాదించినంత రెడీగా ఉన్నాడు. అవి కూడా నీకు ఇచ్చేసి ఏకంగా దీనిలో తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తాడు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో 12% ఉన్న పేదరికం 6%కి తగ్గిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు మరోసారి అధికారం కోసం అర్రులు చాచుతున్నారని, బడుగు బలహీన వర్గాలను సీఎం జగన్కు దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థుల్ని పెట్టలేకపోతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్కు స్థిరత్వం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నీకు అధికారం ఇచ్చిన 14 సంవత్సరాల్లో పట్టుమని ఒక్కటన్నా పని నేను ఇదిగో ఇది చేశానని చెప్పలేని స్థితిలో నువ్వు ఉంటే నీవు మరలా అధికారం కోసం అరులు చూస్తూ అధికారమే పరమావధిగా నువ్వు ప్లాన్లు వేసుకుంటూ గుడ్డగాచి నెత్తులేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని, బడుగు బలహీన వర్గాలని ప్రక్కతో పట్టించాలని, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండకుండా చేయాలని మీరు చేసే
వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరినాయి. ఈ ఒక కూటమి వీళ్ళు 2014లో కూటమిలాగా ఏర్పడ్డారు. అనేక వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నిర్వర్తించకుండా ఒకళ్ళొకళ్ళకి ఈ పార్టీ అంతు చూస్తారని ఆయనే చెప్పాడు. చంద్రబాబు అంతు, చంద్రబాబు కొడుకు వేస్ట్ అని ఆయనే చెప్పాడు. మరి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చి మరలా కూటమిలోకి వస్తున్నాడో, మరి వాళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో తప్పకుండా సమాధానం చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. అవసరమైతే భయపెట్టి ఏదో గుడ్డగాల్చి నెత్తిరేసి అధికారాన్ని పొందాలని లాభాపేక్షే తప్ప 2019 లాగానే 2024 కూడా తప్పకుండా పడుతుంది అని. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్లను ఘనంగా సత్కరించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రులు అన్నారు. మాటల బంగారు తెలంగాణ కాదని నిజమైన తెలంగాణను నిర్మించుకుందామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అంటే టాలెంట్ ఉన్నవాడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడు అందరికీ అవకాశం రాలేదు. తప్పకుండా మీ కోరిక తీర్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ప్రస్తావించి వీలైనంత తొందరలో వీలైన నా వంతు ప్రయత్నం చేసి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. వృద్ధ కళాకారులు అంటే జీవితంలో చరమాంకాలు ఉన్నటువంటి వాడు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆనాడు సమైక్య రాష్ట్రంలో 500 రూపాయలు ఉంటే ఇలా 3016 రూపాయలు. అట్లాగే ఇలా కొత్త ప్రభుత్వం, కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం ఇలా సెలవు ఇలా అధికారం వచ్చే కారణంగా తప్పకుండా ఈ 3000 రూపాయలు ఎట్లయితే దివ్యాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారో ఈ యొక్క కళాకారులు కూడా, వృద్ధ కళాకారులు కూడా అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఆ విషయంలో కూడా నా వంతు ప్రయత్నం చేస్తారని విజ్ఞప్తి చేస్తూ ఈ కళల్ని, కళాకారుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం. ఆన్లైన్ మోసాల పట్ల, సైబర్ స్కామ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన దీక్షిత్ అనే యువకుడు ఆన్లైన్ మోసాల బారిన పడి 18 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీక్షిత్ జిల్లా ఫిర్యాదుతో టెక్నికల్ సిబ్బంది విచారణ చేసి 13 లక్షల రూపాయల నగదును రాబట్టారు. టెలికామ్ గ్రూప్స్ లో టాస్క్ లా వస్తుంటాయి కదా, అలాంటి దాంట్లో ఫస్ట్ ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. దానికి 10,000 ఇన్వెస్ట్ చేస్తే 1000 రూపీస్ వచ్చాయి. సో బాగుందనేసి స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. ఆయన అట్లా 18 lakhs వరకు పోగొట్టుకున్నాడు. సో మన దగ్గర ఈ సైబర్ క్రైమ్ సంబంధించి కేసు రిజిస్టర్ చేశారు. కలిసి ఈ కేసులో ఫస్ట్ టైం మనకి నిర్మల్ జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ లో రిఫండ్ తీసుకొచ్చారు. 18 లక్షలు గాను 13 లక్షలు రిఫండ్ వచ్చింది. మిగిలిన అమౌంట్ కూడా త్వరలోనే రిఫండ్ చేస్తాం. క్రెడిట్ గోస్ టు గంగారెడ్డి డిఎస్పీ గారు ఉన్నారు, పురుషోత్తం గారు అండ్ ఆర్ ఐటీ ఎస్ఐ రవి, వీళ్ళందరూ కలిసి దీన్ని చక్కగా సక్సెస్ఫుల్ గా చేశారు. వీరందరినీ నేను అభినందిస్తున్నాను. సైబర్ క్రైమ్ లో ఒక టెలికామ్ గ్రూప్స్ లో టాస్క్ లా వస్తుంటాయి కదా, అలాంటి దాంట్లో ఫస్ట్ ఒక రాష్ట్ర రవాణా శాఖలో ఆన్ డ్యూటీలను రద్దు చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కె శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31నే ఈ మేరకు ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసినా ఇప్పుడు అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఆర్టీఓ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్స్, అదనపు ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్న వారితో ఇతర సిబ్బంది ఓడీలు వినియోగించుకోవడానికి వీలు లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉంటూ విధులకు హాజరు కాకుండా వేతనం అందుకుంటున్న సిబ్బందిపై కట్టడి చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రంగం నుంచి ప్రభుత్వానికి రెవెన్యూ సమకూరడాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే జాయింట్ కమిషనర్ మొదలు వివిధ హోదాల్లోని అధికారులను బదిలీ చేయగా ఇప్పుడు పొదుపు చర్యలపై ఫోకస్ పెట్టింది.
సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు దూర ప్రాంతాల నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చే వారి కోసం 80 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా రీజనల్ మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. ప్రతిరోజు 20 బస్సులు తిరుగుతున్నాయని, అదనంగా మరో 60 బస్సులు నడపనున్నట్లు ఆయన చెప్పారు. పండుగ సందర్భంగా సాధారణ ఛార్జీలే ఉంటాయంటున్న ఆర్టీసీ ఆర్ఎం నాగేశ్వరరావుతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అతి ముఖ్యమైన పండగల్లో ఓ పండగ. ఎక్కడెక్కడో ఉద్యోగార్థులై వెళ్ళి కడుపు చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వస్తారు. బస్సులన్నీ విపరీతమైన రద్దీతో ఉంటాయి. ప్రతి ఏడాది మనం ఇది చూస్తూనే ఉన్నాము. ఈ ప్రయాణికులకు సంబంధించి అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రతి ఏడాది అదనపు బస్సులు ఏర్పాటు చేస్తుంది. ఈసారి కూడా ఏర్పాటు చేసింది. అసలు ఈసారి ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు, ఎంతమంది ప్రయాణికులు వస్తారని అనుకుంటున్నారు? ఈ వివరాలని మనం మన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారు నాగేశ్వరరావు ఉన్నారు, ఆయన అడిగాడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. అసలు ఈ ఏడాది పండగకి కొత్తగా ఎన్ని బస్సులు వేస్తున్నారు, అవి ఎప్పటి నుంచి మొదలవుతాయి? ఈ సంవత్సరం పొంగల్కి మేము 10వ తారీఖు నుంచి హైదరాబాద్ నుంచి ఈ జిల్లా వాసులు చాలామంది పండగకి వచ్చి వెళ్తూ ఉంటారు. 10వ తారీఖు, 11, 12, 13 ఈ 4 రోజులకి ప్రతిరోజు తిరిగే 20 షెడ్యూల్ బస్సులు కాకుండా ఈ 4 రోజులకి ఈ రోజుకి 62 బస్సులు ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. దాదాపుగా చాలా వరకు ఫిల్ అయినాయి, మిగతావి కూడా ఫిల్ అవుతూ ఉన్నాయి. సో ఈ 4 రోజులకి కలిపి 62 బస్సులు ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ అయిపోతే ఇంకా ఫర్దర్ కూడా మేము బస్సులు యాడ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. అలాగే రిటర్న్ 16వ తారీఖు నుంచి పండగ అయిపోయినాక కూడా దాదాపుగా 80 బస్సుల దాకా డిమాండ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ప్రైవేట్ బస్సుల్లో చాలా ఎక్కువ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. మనం అంటే ఇప్పుడు అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీకి సంబంధించిన ప్రధాన పోటీదారు ప్రైవేటు బస్సులు. అమలాపురంలో నిత్యం సాధారణ సమయాల్లోనే 57 బస్సులు 57 బస్సెస్ ఇక్కడి నుంచి రెగ్యులర్గా వెళ్తాయి. వీళ్ళ పోటీ పండగల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో మీరు ఎలా మీట్ అవుతారు, దానికి ఉన్న మీ వ్యూహం ఏంటి? మనకి ఏంటంటే సార్, మనకి గతంలో మనం 1.5 ఛార్జ్ చేసేవాళ్ళం ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల వాళ్ళు ఎంత చేసినా కూడా. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆదేశం మేరకు మా ఎండి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నార్మల్ ఫేర్తోనే ఆపరేట్ చేస్తున్నాం. సో ఈ సంవత్సరం కూడా నార్మల్ ఫేర్తోనే ఆపరేట్ చేస్తాం. ఇంకోటి ఏంటి అంటే అప్ అండ్ డౌన్ టికెట్, మీరు హైదరాబాద్ నుంచి రావటం మళ్ళీ ఇటు నుంచి వెళ్ళే డేట్ డిసైడ్ చేసుకొని 2 టికెట్లు ఒకేసారి చేసుకుంటే దాదాపుగా 10% ఫేర్లో రాయితీ కూడా ఉంది. సో దాన్ని కూడా వినియోగించుకోవచ్చు. తర్వాత లోకల్గా కూడా రాజమండ్రి ఎక్స్ట్రా బస్ పంపినా, కాకినాడ ఎక్స్ట్రా బస్ పంపినా, విజయవాడ ఎక్స్ట్రా బస్ పంపినా, వైజాగ్ ఎక్స్ట్రా బస్ పంపినా నార్మల్ ఛార్జెస్తోనే రెగ్యులర్ బస్సులకి ఏవైతే ఛార్జెస్ వసూలు చేయబడతాయో ఆ బస్సులతోనే ప్రయాణికులకి సౌకర్యం చేయబడుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన డిస్కౌంట్ మనకి ఏంటంటే సార్, 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి సార్, మనకి ప్రైవేట్ బస్సుల్లో వసూలు చేస్తూ ఉంటే ఒక టికెట్తోనే 4 వెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మీరు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. అది ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి లేదా ఇతరేతర ఆధార్ కార్డు సంబంధం లేదు సార్. 2 టికెట్లు ఒకేసారి చేసుకోవాలి. అప్ అండ్ డౌన్ టికెట్. హైదరాబాద్ 10వ తారీఖు బయలుదేరారు, ఇక్కడి నుంచి 17వ తారీఖు వెనక్కి వెళ్తారు. ఈ 10వ తారీఖు టికెట్, 17వ తారీఖు టికెట్ ఒకేసారి చేసుకుంటే అప్ అండ్ డౌన్ మీద 10% రాయితీ లభిస్తుంది. ఇది ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు హైదరాబాద్ నుంచి కావచ్చు, వైజాగ్ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, పండగ నిమిత్తం వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం దాదాపు 80 బస్సులు ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. అలాగే ఒకేసారి రాను టికెట్ తీసుకుంటే 10% రాయితీ కూడా ఇస్తామంటున్నారు. ప్రైవేట్ బస్సులతో మేము మీట్ అవ్వడం అనేది అది వాళ్ళకి సంబంధించిన వ్యవహారం తప్ప ఆర్టీసీకి సంబంధించింది కాదు. అలాగే అంతకు ముందున్నట్లుగా ఆర్టీసీ పండగలో డబ్బులు పెంచడం అలాంటివి ఏవి ఇప్పుడు లేవు. గతంలో 2 సంవత్సరాలుగా లేవు, ఇప్పుడు కూడా లేవు అని చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.